హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీవల్లి వ్లాగ్స్. తగ్గేదేలే. సో ఈ వ్లాగ్లో స్పెషల్ ఏంటంటే నా ఫేవరెట్ తేజస్వి ప్రకాష్ సెలబ్రిటీ మాస్టర్ చెఫ్లో ఒక డిష్ ప్రిపేర్ చేసింది. అది టాప్ డిష్ అయిందనమాట. వింటర్ స్పెషల్ హమ్మస్ లవాష్. సో అది చేద్దాం అనుకుంటున్నాను ఈ వ్లాగ్లో. వింటర్ హమ్మస్ ప్రిపేర్ చేయడానికి తను గ్రీన్ చెనా యూస్ చేసిందనమాట. గ్రీన్ శనక్కాయలు ఉంటాయి కదా, అవి డైరెక్ట్గా మనకి దొరకవు ఇక్కడ. బట్ చాలా తిప్పలు పడితే అవి చెట్లు దొరికాయి. చూడండి ఇవి తేజు, దిస్ ఇస్ ఫర్ యూ. ఇప్పుడు ఈ శనక్కాయలన్నీ ఒలుచుకొని ఆ గ్రీన్ చెనా నేను విడిగా పెట్టుకుని ఆ డిష్ ప్రిపేర్ చేయాలన్నమాట. ఇంకోటి ఏంటంటే తను హమ్మస్లో రెగ్యులర్గా యూజ్ చేసేలాగా సెసమి సీడ్స్ కాకుండా రోస్టెడ్ పీనట్స్ యూజ్ చేసింది. అది కూడా చాలా నచ్చింది నాకు. అంటే బేసిక్ ఇంగ్రీడియంట్స్తో మనకి ఈజీగా దొరికేలాగా. అంటే గ్రీన్ చెన్నా అయితే ఈజీగా దొరుకుతుందేమో వేరే ఊర్లో, మాకైతే ఇక్కడ దొరకదు. అదొక్కటే కొంచెం ఇబ్బంది అయింది. లేకపోతే మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈజీగా ఇంట్లో ఉంటాయి. సో లెట్స్ స్టార్ట్. ముందే ఒలుచుకోవాలి. ఇలా ఉంటాయన్నమాట గ్రీన్ చెన్నా లోపల. ఈ కాయల్లో వీటితో ప్రిపేర్ చేసింది. ఇప్పుడు ఈ కాయలన్నీ ఒలుచుకోవాలన్నమాట. శనగలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు హమ్మస్ ప్రిపేర్ చేద్దాం. వింటర్ స్పెషల్ హమ్మస్ ప్రిపేర్ చేయడానికి ముందుగా మనం స్టవ్ వెలిగించి దాని మీద గిన్నె పెట్టుకుని అందులో వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు అందులో కొంచెం ఉప్పు వేసుకుని వాటర్ బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. వాటర్ కొంచెం బాయిలింగ్కి వచ్చాక అందులో మనం గ్రీన్ చెనా వేసుకోవాలి. వీటిని ఒక 10 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత అది కుక్ అయిందా లేదో ఒకసారి చెక్ చేసుకొని ఈ గ్రీన్ చెన్నా మొత్తం స్ట్రెయిన్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులో వేరుశనగ గుళ్ళు వేసుకొని ఒక 10 నిమిషాల పాటు కదుపుతూ వాటిని వేయించుకోవాలి. ఇలా కొంచెం కలర్ మారి వేగాక వాటి స్కిన్ మొత్తం తీసేయాలి. పైన తొక్కలన్నీ తీసేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అందులో ఇంకొన్ని వెల్లుల్లిపాయలు వేసుకుని వాటిని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో మనం బాయిల్ చేసుకున్న గ్రీన్ చెనా, రోస్ట్ చేసుకున్న పల్లీలు, గ్రీన్ గార్లిక్ స్టిక్స్, కొరియాండర్, రోస్ట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు వేసుకుని అందులో 1 స్పూన్ క్యూమిన్ పౌడర్ అంటే జీలకర్ర పొడి వేసుకోవాలి. ఇప్పుడు అందులో 1 స్పూన్ నిమ్మరసం కూడా వేసుకొని బటర్ కావాలంటే బటర్, లేకపోతే ఆలివ్ ఆయిల్ కావాలనుకుంటే ఆలివ్ ఆయిల్. జనరల్లీ హమ్మస్లో ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తారండి. బట్ నేను ఇక్కడ పిల్లలు ఇంట్లో తినరు కదా అని బటర్ యూస్ చేశాను. వేసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత అందులో కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మన హమ్మస్ ప్రిపేర్ అయిపోయినట్టే. ఇప్పుడు టాపింగ్స్ కోసం మనం ఒక బౌల్ తీసుకుని అందులో సన్నగా తరిగిన టమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, దానిమ్మ గింజలు వేసుకొని చాట్ మసాలా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తను ఇలా స్ప్రెడ్ చేసి హమ్మస్ని దాని మీద టమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు అవన్నీ వేసి వాటిని లవష్తో
సర్వ్ చేసింది. బట్ నేనైతే నాచోస్ తీసుకున్నాను. నాచోస్ అయితే ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా తింటారని. సో ఇదిగోండి వింటర్ స్పెషల్ హమ్మాస్ తేజస్వి ప్రిపేర్ చేసింది. టేస్ట్ చేస్తున్నాను. చాలా చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయండి. కాండిన్యా ఎలా ఉంది? బాగుందా? ఆల్ ది బెస్ట్ చెప్పు. ఆల్ ది బెస్ట్ చెప్పు. మాయ్ గారు టేస్ట్ చూడండి. హాయ్. చాలా బాగుంది. బాగుందా? చాలా 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 బాగుంది. చెఫ్ చెప్పినట్టు మోస్ట్ కంఫర్ట్ ఫుడ్ అనమాట. ఈజీగా తినేయచ్చు అండ్ చాలా టేస్ట్గా ఉంది. తప్పకుండా ట్రై చేయండి రెసిపీ. అండ్ తేజు, ఆల్ ద వెరీ బెస్ట్. నువ్వు సెలబ్రిటీ మాస్టర్ చెఫ్ విన్ అవ్వాలి అండ్ ఫస్ట్ సెలబ్రిటీ మాస్టర్ చెఫ్ అవ్వాలి. అండ్ ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ చేయండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.